ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 7 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసి ఉన్నారు. అయితే అక్రమ సంబంధం ఆ కుటుంబంలో చిచ్చురేపింది. భార్య మరొకరి మీద మోజుతో భర్తపై కేసులతో వేధింపులకు దిగింది. విసిగిపోయిన భర్త తానే స్వయంగా భార్య ప్రియుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. వివాహితర సంబంధం పెట్టుకుని వేధింపులకు గురిచేస్తున్న భార్యను ఓ భర్త స్వయంగా పోలీసులకు పట్టించాడు. నెల్లూరు జిల్లా సంగం మండలం వుడ్హౌస్పేటకు చెందిన వ్యక్తి 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప సైతం ఉంది. పెళ్లైన ఏడాదికే రెవెన్యూ శాఖలో భార్యకు ఉద్యోగం రాగా అక్కడే వీఆర్ఓగా ఉన్న మరో వ్యక్తితో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహితర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త ఒకరోజు నిలదీయగా ఘర్షణకు దారితీసింది. భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న మహిళ ప్రియుడి సహకారంతో జీవిత భాగస్వామిపైనే గృహహింస కేసు పెట్టింది. అప్పటినుంచి మహిళ ప్రియుడితో కలిసి బహిరంగంగానే తిరగడం మొదలుపెట్టింది. వారి ఆగడాలు సహించలేని భర్త ఇరువురూ సన్నిహితంగా ఉన్న సమయంలో పట్టుకున్నాడు. ఈ క్రమంలో తనను కారుతో గుద్దించి చంపేందుకు ప్రయత్నించారని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2010లో ప్రేమ వివాహం చేసుకున్నాను. అప్పటి నుంచి మా కాపురం సజావుగానే సాగుతుంది. 5 ఇయర్స్ పాప ఉంది. ఈ మధ్య ఒక 6 మంత్స్ బ్యాక్ EMI ఫోన్లో కొంచెం మెసేజెస్ అవి ఇవి చూసి నేను క్వశ్చన్ చేశాను. ఒకే నెంబర్ నుంచి కాల్స్ వస్తూ ఉంది. ఆ నెంబర్ ఎవరిది ఏందని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి నాకు సరిగ్గా సమాధానం చెప్పిన దానివల్ల నేను కొంచెం అమ్మాయితో గట్టిగా అడిగిన దానివల్ల అమ్మాయికి ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది బయటపడింది. ఇద్దరు కలిసి పథకం ప్రకారం నన్ను డివైడ్ చేస్తూ వచ్చారు. వీళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయికే సపోర్ట్ చేస్తూ నన్ను వేరు చేసేదానికే చూశారు. ఈ కారులో సంఘం నుండి బుచ్చివైపు వస్తూ ఉన్నారు. నాకు మధ్యలో దూరు దగ్గర ఎదురయ్యి నేను వాళ్ళని అబ్జర్వ్ చేయగా వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి పొలాల్లో అతని కారులో నగ్నంగా బట్టలు లేకుండా కనిపించిన దానివల్ల నేను వెళ్ళి ప్రశ్నించాను. అడిగితే ఇద్దరు నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. నేను ఫోటోలు తీసుకొని రోడ్డుపైకి రాగా ఇద్దరు నన్ను చంపాలనే ఉద్దేశంతో ఆ రామకృష్ణారెడ్డి కారుతో వీళ్ళిద్దరు కారులో ఉండి నన్ను అటెంప్ట్ మర్డర్ హత్యా ప్రయత్నం చేశారు. నన్ను కారుతో గుద్దించి చంపాలని చూశారు. 6 నెలల క్రితం నుంచి ఇద్దరికి సాన్నిహిత్యం ఉండి ఇద్దరికి సంబంధం ఉందని చెప్పేసి భర్త ఆరోపిస్తూ ఉన్నాడు. భర్తపైన వేధింపుల కేసు నమోదు చేసినప్పుడు కూడా దగ్గర ఉండేసి ఆమెని గైడ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్ ఇంటిమేషన్ స్టేట్మెంట్ బుచ్చిరెడ్డిపాలెం కేసుకి పంపించాడని చెప్పేసి ఆరోపణ భర్త పేర్కొంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క సంబంధం వల్ల వాళ్ళు భార్యాభర్తల సంబంధం కూడా కొంచెం తెగిపోయి ఇద్దరు కూడా మనస్పర్ధలు వచ్చేసి దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో ఈ జరిగిన ఈ సంఘటన భర్తనే చంపేందుకు కూడా ఏమాత్రం వెనుకడలేదు. కాబట్టి దానిపైన కేసు నమోదు చేసినాం. వాళ్ళని దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసినాం. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.